దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. సార్తో మాట్లాడి మనకున్న న్యూమరాలజీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటివరకు ఫోన్ నంబర్స్ గురించి చాలా చెప్పారు. అంటే ఒక్కొక్క స్థానంలో ఉన్న ఒక్కొక్క నంబర్ మన జీవితం మీద ఒక్కొక్క రకంగా ప్రభావం చూపిస్తుంది అని. మళ్ళీ లాస్ట్కి 45, 95 ఈ నంబర్స్ ఉంటే మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అంటారు. అసలు సరైనవేనా ఈ నంబర్స్ ఉండడం? 100% అమ్మా. మొబైల్ నంబరు అనేది ఈ రోజుల్లో మనకు మంచి కమ్యూనికేషన్. అంటే ప్రతి ఒక్క వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి మనము సంతోషంగా రెస్పాండ్ అవుతున్నామా, లేకపోతే సీరియస్గా రెస్పాండ్ అవుతున్నామా, లేకపోతే ఏదన్నా మాట్లాడుతూ అనరాని మాటలు అంటున్నామా అనేది ఆ మొబైల్ నెంబర్లోనే ఉంటుంది. కమ్యూనికేషన్, డబ్బు కూడా, ఇంకా డబ్బు కూడా కమ్యూనికేషన్ బాగుంటే మనీ ఆల్రెడీ వచ్చేస్తుంది. మనం మాట్లాడుకొని ఫోన్పే కావచ్చు, జీపే కావచ్చు, బ్యాంక్ లింకింగ్ కావచ్చు, అన్నీ కూడా ప్రతి ఒక్కదానికి కూడా మొబైల్ నెంబర్ చాలా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఒక 45 కానీ 95 కానీ ఎండింగ్లో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనము దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే మన మొబైల్ నెంబర్లో కంపల్సరీ 1, 4, 5, 6, 9 నంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. 1, 4, 5, 6, 9 అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 4, 5లో ఇక్కడ ఉంది కదమ్మా, ఇక్కడ 9, 5 ఇట్లా ఎండింగ్లో అంటే ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను చెప్పేది ఈ వీడియోలో. ఇలా ఉంటే ఎలాంటి ఎనర్జీస్ వస్తాయి, ఇలా లేకపోతే వేరే ఉంటే దాని ఎనర్జీస్ అలా ఉంటాయి. ఇక్కడ ఈ నంబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్క మొబైల్ నెంబర్లో. ఇది చూసుకోండి. ఇంకొకటి 4 అంటేనేమో రాహువు. ఇప్పుడు నా నెంబర్లో సార్ మరి మీరు 4, 6 ఉంది కదా మీ నెంబర్లో అంటే నాకు అది సూట్ అయింది, నాకు అలా ఉంది. పెట్టుకోవాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోదు కదా. ఇప్పుడు 4, 5, 4, 6 ఏమో మనకు రాహువు, 6 వచ్చేసి కంట్రోల్. ఇక్కడ రాహువు ప్లస్ బిజినెస్ నంబర్, మంచి నాలెడ్జ్, బుధుడు. అంటే ఇప్పుడు పంచపాండవులు 5లో ఎట్లయితే వాళ్ళు మంచి టెక్నిక్తో వాళ్ళను 100 మందిని కూడా ఓడించారు కదా, అలాగా మంచి టెక్నిక్స్ అంటే బిజినెస్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తితో మంచి ఇదంతా కూడా తెచ్చిపెడుతుంది. దీన్ని ఈ నంబర్ జాయింట్ నంబర్ను కూడా మేము ఏమంటామంటే న్యూమరాలజీలో సుఖ సంతోషాల నంబరు అంటాం. ఇది టోటల్ అయినా ఎండింగ్ వచ్చినా టోటల్ కూడా రావచ్చు. టోటల్ కూడా కొంతమందికి సరిపోతుంది కదా. ఇప్పుడు అందరం కూడా ఒకే డేట్లో పుట్టము, ఒకే డేట్లో ఇది ఉండదు. 1 to 9 మధ్యలో పుట్టింటారు. ఆ 1 to 9 వాళ్ళకి ఎవరికి సరిపోతుంది ఎండింగ్ ప్లస్ మనకు టోటల్ ఎవరికి సరిపోతుందో అలాంటి వాళ్ళకి ఇస్తాము. ఇదొకటి. ఇక్కడ రాహు చేసే పని మంచి నాలెడ్జ్ని ఇవ్వడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఎప్పుడు ఇస్తాడు ఇది మళ్ళీ ఇక్కడ వచ్చి 54 రివర్స్ పడిందా అగమ్య గోచరం టోటల్గా చేస్తాడు. ఇక్కడ ఎందుకు ఇక్కడ 5 ఉంటే లాస్ట్లో 10th ప్లేస్లో 5 ఉంది. ఈ 10th ప్లేస్లో 5 ఉన్నందుకు ఏంటంటే ఏం కావాలి ఇక్కడ, ఈ 10th ప్లేస్ 5 లాస్ట్ నెంబర్. ఇప్పుడు ఇంజిన్ నెంబర్ అంటాం. ఇంజినే కదా మనం మిగతా బాక్సులన్నీ కూడా కంట్రోల్ చేసేది. ఇంజిన్ నెంబరు ఇంజిన్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఈ ఇంజిన్ కంట్రోల్ చేసినప్పుడు ఈ 4 డమ్మీ అయిపోతుంది. అప్పుడు ఇక్కడికి వస్తే ఇది హై అయిపోతుంది, ఇది డమ్మీ అయిపోతుంది. అంటే ఎండింగ్ ఏ నంబర్ అయితే 10th ప్లేస్లో ఏదైతే ఉందో, కాకపోతే దీని పవర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇతను ఏం చెప్తే అది వినాల్సిందే మిగతా నంబర్లు కూడా. అట్లా ఈ వినడము ఒకటి, ప్లేసెస్ విధానంలో కూడా పవర్ఫుల్ గా ఉంటుంది. వినాల్సిందే. అంటే ఇప్పుడు ఇంజిన్ పోతుంటేనే కదా, ఇంజిన్ బ్రేక్ లేసి వెనకవన్నీ ఆగిపోవాల్సిందే కదా. అట్లా ఈ పవర్ ఉంటుంది. ప్లస్ కొన్ని ప్లేసెస్ ఇప్పుడు మధ్యలో ఒకటి పేలిపోయింది. ఇది ఉదాహరణకు 9 లాస్ట్ది ఇది పేలిపోయింది అనుకో, వెనక కూడా వెళ్ళిపోతాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువ రూలింగ్ దీనిపైనే ఉంటుంది. ఒక 90% ఉందని అనుకుందాం. మిగతా అన్నిటికి కూడా 10% ఉంటుంది. మధ్యలో వాటి పేలిపోతే కూడా ఆగిపోవాల్సిందేగా. అట్లా అని ప్రతి ఒక్క 10 ప్లేస్లకు కూడా ఉంటుంది. కానీ ఎక్కువ అథారిటీ దీని మీద ఉంటుంది. అందుకనే ఇది ఎలా చెప్తే అలా నడుస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా
నెక్స్ట్ 4 మంచి నాలెడ్జ్ని ఇస్తాడు, మంచి విజన్స్ని ఇస్తాడు. ఇవన్నీ ఇక్కడ ఈయన తప్పి దాటిపోదు కదా. ఇక్కడ ఏం చేయాలి? మంచినే చేయాలి. ఇతను మంచి వ్యక్తి ఉన్నాడుగా, మంచి ఆయనతో పోతే మంచి వ్యక్తి మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయో అప్పుడు మంచి ఆలోచనలు చేస్తాడు ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడికి వస్తే ఈయన ఆలోచనలు ఈ 5 కూడా ఇక్కడ ఆలోచన యాంటీ అయిపోయి ఇక్కడ ఒకవేళ 5 4 ఉంది అనుకుందాం. 4 పని ఏంటి? గొడవలు పెట్టియడము, మంచి ఆలోచనలు రానియడము, ఏదో ఒకటి చేయడము. ఇక్కడ ఇతనికి కూడా అదే ఆలోచనలు వచ్చేటట్టు చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక 2 3 ఫ్రెండ్స్ ఉన్నారు. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు ఒక 2 ఉండి ఒకడు మంచివాడు ఉంటే వాళ్ళలాగా తయారైపోతాడు. 2 మంచోళ్ళు ఉండి ఒక చెడ్డవాడు వస్తే ఈ మంచి వాళ్ళలాగా తయారైపోతారు. సింపుల్గా అక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ రూలింగ్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళ మాటలు వింటారు. ఇక్కడ ఇది ఉంటే ఇలా అయిపోతుంది. అందుకనే ఇలాంటిది ఉంటే చాలా మంచిది. బుధుడు మంచి నాలెడ్జ్ని ఇస్తాడు. బిజినెస్ పరంగా ఎదగాలి అన్నప్పుడు ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. రైట్. ఇంకొకటి 9 5. ఈ 9 5 కూడా ఎండింగ్ ఉంటే 9th ప్లేస్లో 9 అంటే ఇతని ఇంట్లో ఇతనే ఉన్నాడు. ఇక్కడ 9th ప్లేస్లో 4 వచ్చింది. ఇక్కడ 9th ప్లేస్లో 9 ఉంటే చాలా సూపర్ పవర్. సొంత ఇల్లు కావచ్చు, మనకు ఆస్తులు ఏవైనా ఉంటే రావచ్చు, అవన్నీ కూడా వచ్చేలాగా ఈ 9th ప్లేస్లో 9 ఉండడం వల్ల అన్నీ చేకూరుతాయి. మళ్ళీ 5 వచ్చేసి బిజినెస్ నెంబర్ కదా. సేమ్ ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలు, బిజినెస్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే ఆలోచన చేపిస్తాడు. సూపర్గా ఉంటుంది. అందుకనే ఈ 4 5 కానీ 9 5 కానీ వచ్చినా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ 4 6 రావాలి. చంద్రమౌళి సార్ 4 6 పెట్టుకున్నాడు, మనకు కూడా 4 6 9 6 లేకపోతే 4 5 ఇది పనికి రాదేమో అనే ఆలోచనలు వద్దు. మీకు ఏది సరిపోతుందో అది నేను ఇస్తాను. మీరు నో టెన్షన్, హ్యాపీగా ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్, పేరు, మన మ్యారేజ్ డేట్ని బట్టి, మీ యొక్క ఎనర్జీస్ని బట్టి, మీ ఇంటి ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ ఫొటోస్ కానీ నేను తీసుకొని మీకు ఎలాంటిది పని చేస్తుందో చూసుకొని నేను ఇస్తాను. మీరు టెన్షన్ పడకండి. డెఫినెట్గా సార్, తప్పకుండా. ధన్యవాదాలు. ఓకే అమ్మా.